యేసుక్రీస్తు ప్రశస్తమైన నామమున మీ అందరికీ శుభాలు. ప్రైజ్ ది లార్డ్. ఈ యొక్క సమయంలో దేవుని వాక్యాన్ని మనము ధ్యానము చేసుకున్నాం. దావీదు రచించిన పుస్తకమైన కీర్తనలు, ఈ కీర్తనలలో ఎక్కువ భాగం దాదాపుగా 70కి పైగా రాజైన దావీదు రచించాడు. రెండవదిగా ఆయన కుమారుడైన సొలొమోను కొన్ని రచనలను ఆయన రాసి ఉన్నాడు. మూడవదిగా కోరహు కుమారులు రాసి ఉన్నారు. నాలుగవదిగా ఆసాపు రాసి ఉన్నారు. ఐదవదిగా మోషే కీర్తన రాసినట్టుగా మనము చూడగలం. ఇంకా మిగతావి కొన్ని రాసి ఉన్నారు. ఈ సమయంలో 23వ కీర్తన మనము ధ్యానము చేసుకున్నాం. ఈ కీర్తనను ద సామ్ ఆఫ్ కాంటెంట్మెంట్, తృప్తికరమైన కీర్తనగా మనము దీనిని పిలువవచ్చు. ఎందుకు తృప్తికరమైన కీర్తనగా దీనిని పిలువవచ్చు అంటే ఇందులో 3 ముఖ్యమైన భాగాలుగా మనము చూడగలం. ఒకటి, ద షీప్స్ షెపర్డ్, గొర్రెల కాపరి ఎటువంటి వాడు. రెండవదిగా ద షీప్స్ ప్రొవిజన్, గొర్రెల యొక్క సంరక్షణ, గొర్రెల యొక్క పోషణ మనము చూడగలం. ద షీప్స్ ప్రాస్పెక్ట్, గొర్రెల యొక్క మంచి భవిష్యత్తును ఇందులో మనం చూడగలం. దీనిని హీబ్రూలో యెహోవా రా అనే మాటను వాడడం జరిగి ఉన్నది. గ్రీకులో దీనిని పొయిమెన్ అనే పదాన్ని వ్రాసి ఉన్నారు. ఇంగ్లీష్లో షెపర్డ్, తెలుగులో కాపరి, కాపరి కీర్తనగా పిలువబడుచు ఉన్నది. ఈ కీర్తనలో 3 భాగాలలో మొదటి భాగం ద షీప్ షెపర్డ్, గొర్రెల కాపరి ఎటువంటి వాడో ఆయన గుణగణాలు, ఆయన యొక్క లక్షణాలను మనము చూడగలం. మొట్టమొదటిగా ఈ గొర్రెల కాపరి ఎటువంటి వాడంటే యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనంలో యేసుక్రీస్తు వారు తను తాను 10వ అధ్యాయం 11వ వచనంలో నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి నేను కాబట్టి గొర్రెల కోసం నేను ప్రాణము పెట్టుదును అని ప్రభువారు ఆనాటి యూదులతో, తాను ఏర్పరచుకున్న శిష్యులతో ఈ యొక్క మాటలు పలికి ఉన్నాడు. కాబట్టి ఈ గొర్రెల కాపరి ఎటువంటి వాడంటే మంచి కాపరి, నేను గొర్రెలకు మంచి కాపరిని అంటున్నాడు. మంచి కాపరిలో ఉండవలసిన లక్షణాలను మనం ఒకసారి ధ్యానం చేసుకుంటే యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 15-16 వచనాలలో యెహెజ్కేలు ప్రవక్త ప్రవచనాత్మకంగా దేవుణ్ణి కాపరిగా, ఇజ్రాయేలు జనాంగాన్ని ఆయన ఒక మందగా పోలుస్తూ ఈ మాటలు రాసి ఉన్నాడు. 34వ అధ్యాయం 15వ వచనంలో ఈ మాటలు రాయబడి ఉన్నాయి. తప్పిపోయిన వాటిని నేను వెదకుదును అంటాడు. కాబట్టి యేసుక్రీస్తు తన్ను తాను యోహాను సువార్తలో గొర్రెలకు మంచి కాపరిని అని ఎందుకు ఆయన ఆ మాట అన్నాడు అంటే ఆయన తప్పిపోయిన వాటిని ఆయన కనుగొని వెదకే కాపరి. రెండవదిగా తోలు వేసిన దానిని తిరిగి తోడుకొని నేను వస్తాను అంటాడు. తోలు వేసిన దానిని, కాబట్టి ఎవరైతే తోలు వేశారో, ఎవరైతే బహిష్కరించారో, ఎవరైతే దూరంగా విసిరి వేశారో అటువంటి వాటిని నేను మరలా తోలుకొని
నేను తిరిగి వాటిని తీసుకువచ్చేదని అంటాడు. కాబట్టి తోలివేసిన ఆ గొర్రెలను నేను తిరిగి తోడుకొని వచ్చేదని. ఇది రెండవదిగా. మూడవదిగా, గాయపడిన వాటికి నేను కట్టుదను. గాయపడిన గొర్రెలకు అనగా దెబ్బలు తిన్న గొర్రెలకు, గాయములు అయిన గొర్రెలకు నేను గాయము కట్టి వాటిని మాన్పించెదను. నాలుగవదిగా, మరి దుర్బలముగా ఉన్న దానిని నేను బలపరుచుదను. బలహీనమైన వాటిని నేను బలపరుస్తా. ఐదవదిగా, నేనే నా గొర్రెలను మేపుదును. నేనే నా గొర్రెలను మేపుదును అని హెజ్కేలు ప్రవక్త ప్రవచనాత్మకంగా ఈ మాటలు రాసి ఉన్నాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, యేసయ్య మనకు మంచి కాపరి ఎందుకు అయ్యాడంటే, ఈ లోకములో ఉన్న ప్రజలందరూ కూడా గొర్రెలు. ఆయన మంచి కాపరి. అందుకే ఆ మంచి కాపరి మన కోసము ఈ లోకానికి వచ్చాడు. మన కోసము ఆయన కలువరి శిలువలో, గొల్గొతా కొండ మీద ఆయన తన రక్తము చిందించి తన ప్రాణమును మన కోసం బలి యాగముగా అర్పించినాడు. కాబట్టి ఆయన తప్పిపోయిన వాటిని కనుగొని వెదకే మంచి కాపరి. అంతేకాదు, ఆయన తోలివేసిన వాటిని తిరిగి తీసుకొని వచ్చే మంచి కాపరి. మూడవదిగా, గాయపడిన వాటిని గాయములు కట్టే మంచి కాపరి. నాలుగవదిగా, దుర్బలమైన వాటిని బలపరిచే కాపరి. ఐదవదిగా, నేనే నా గొర్రెలను పచ్చిక బయలు దగ్గరకు, మరి వాగుల దగ్గరకు తీసుకొని వెళ్ళి నేను నీరు త్రాగిస్తా, పచ్చిక బయలులో నేను మేపుతానని ప్రభువు వారు సెలవిచ్చినారు. కాబట్టి అందుకే యేసయ్య నేను గొర్రెల మంచి కాపరిని. కాబట్టి నా ఎటువంటి కాపరి అంటే వ్యక్తిగతమైన కాపరి. మరి ఆయన ఒక జన సమూహానికి కాపరి. అందుకే 23వ కీర్తన 1వ వచనంలో, యెహోవా నా కాపరి, ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్. యేసయ్య నీకు కాపరిగా ఉన్నాడా? ఎవరు నీకు కాపరిగా ఉంచుకున్నారు? కాబట్టి ఈ సమయంలో దేవుడు నీకు కాపరిగా ఉంటే, దేవుడే నీ యొక్క మరి జీవితం మీద ఆయన మరి కాపరిగా ఉంటే, నీకు ఏ కొదువ, ఏ లోటు, ఏ కొరత లేకుండా దేవుడు చేస్తాడు. అందుకే మరి కీర్తన గ్రంథం 20వ కీర్తన 1వ వచనంలో, ఇశ్రాయేలునకు కాపరి, వ్యక్తిగతమైన కాపరి. రెండవదిగా, ఆయన మరి తన సార్వత్రిక సంఘానికి ఆయన కాపరి. కాబట్టి మనము యేసును ఎప్పుడైతే రక్షకునిగా, ప్రభువుగా మన హృదయాలలో స్వీకరిస్తామో, ఆయన మనకు వ్యక్తిగతమైన కాపరి. ఈ వ్యక్తిగతమైన కాపరి ప్రతి ఒక్కరి హృదయాలలో ఆయన మంచి కాపరిగా ఉన్నాడు. కాబట్టి అటువంటి వారు కూడుకొనే ఆ యేసు రక్తము చేత కొనబడిన సంఘానికి ఆయన మరి కాపరిగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఆ కాపరి ఎటువంటి వాడంటే, ఈ యొక్క కీర్తనల గ్రంథంలో మనం అనేక విషయాలు చూస్తాం. రెండవదిగా ఏదంటే, ఈ కాపరి 1 పేతురు 2వ అధ్యాయం 15వ వచనంలో, మీరు గొర్రెల వరే దారి తప్పిపోతుంది కానీ ఇప్పుడు ఆత్మల అధ్యక్షుడైన కాపరి వైపుకు మీరు మళ్ళీ ఉన్నారు. మీరందరూ గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది. మీరందరూ కూడా అందరూ త్రోవ తప్పి ఏకముగా పలికి మాలిన అయితే ఇప్పుడు మీరు ఆత్మల అధ్యక్షుడైన కాపరి అయిన యేసు వైపుకు మళ్ళీ ఉన్నారు. కాబట్టి రక్షింపబడిన వారికి ఆయన ఆత్మల అధ్యక్షుడైన కాపరి. మూడవదిగా, దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 20వ వచనంలో, గొర్రెల గొప్ప కాపరి అయిన
అని యేసు అనే మాటను మనం చూడగలం. గొర్రెల గొప్ప కాపరి, గొప్ప కాపరి ఆయన. కాబట్టి మామూలు కాపరి కాదు, గొప్ప కాపరి. కాబట్టి ఆ గొప్ప కాపరి మన కోసం మరి ఆయన సిలువలో ఆయన నిబంధన చేసిన నిబంధన సంబంధమగు ఆయన రక్తము ద్వారా మనల్ని విమోచించాడు. కాబట్టి ఆయన గొప్ప కాపరి. 1 పేతురు 5వ అధ్యాయము మరి 4వ వచనాన్ని చదువుకున్నప్పుడు, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటం పొందుదు. వాడబారని ప్రధాన కాపరి. ఒకటి ఆయన మంచి కాపరి, వ్యక్తిగతమైన కాపరి. రెండవదిగా ఆత్మల అధ్యక్షుడైన కాపరి. మూడవదిగా గొప్ప కాపరి. నాలుగవదిగా ఆయన ప్రధాన కాపరి. కాబట్టి అందుకే కీర్తనలు 119 చివరి వచనంలో దావీదు అంటాడు, దేవా, తప్పిపోయిన గొర్రె వలె నేను త్రోవ విడిచి తిరిగి తిని నీ సేవకుని వెదకి పట్టుకొను. ఎందుకనగా నేను నీ ఆజ్ఞలను మరచు వాడను కాను. ప్రియా దేవుని ప్రజలారా, దేవుని సంగమా, సహోదరి సహోదరులారా, దావీదులాగా తప్పిపోయామా? ఎక్కడ తప్పిపోయాం? కాబట్టి తప్పిపోయిన గొర్రె వలె నేను త్రోవ విడిచి తిరిగి తిని. త్రోవలో ఉండాల్సిన గొర్రె త్రోవ తప్పి తిరిగాం. తిరగాల్సిన స్థలాలలో తిరిగాం, తిరగకూడని స్థలాలకు వెళ్ళాం. కాబట్టి దావీదులాగా మనము కూడా, దేవా, నేను తప్పిపోయిన గొర్రె వలె త్రోవ విడిచాను, త్రోవ తప్పాను, త్రోవ నుంచి ప్రక్కకు వైదొలిగాను. నీ సేవకుని వెదకి పట్టుకొను. కాబట్టి వెదకి పట్టుకో దేవా. కాబట్టి దేవుణ్ణి వెదకి పట్టుకోవాలని మరి దేవుణ్ణి ప్రార్థిస్తావా దావీదులాగా? కాబట్టి దావీదును దేవుడు నా హృదయానుసారుడు అన్నాడు. కాబట్టి ఆయన తప్పిపోయాడు, ఆయన పడిపోయాడు, ఆయన తొట్టిల్లాడు. కానీ దావీదు ప్రార్థన చేశాడు. దావీదును మరలా దేవుడు పునరుద్ధరించాడు, తన బండ మీద నిలిపాడు. దావీదు నోట కొత్త గీతమును ఉంచాడు. దావీదుకు మరలా రక్షణానందమును దేవుడు అనుగ్రహించినాడు. కాబట్టి ద షీప్స్ షెపర్డ్. కాబట్టి ఆయన వ్యక్తిగతమైన మంచి కాపరి, ఆత్మల అధ్యక్షుడైన కాపరి, గొప్ప కాపరి, రాబోయే ప్రధాన కాపరి. కాబట్టి ఇప్పుడు ఆత్మలను ఆయన కాపాడుతున్న ఆత్మల అధ్యక్షుడైన కాపరి, గొప్ప కాపరి. ఇక ఆ కాపరి కంటే ఏ కాపరి లేడు. నాలుగవదిగా ప్రధాన కాపరి, ఆయన రాబోతూ ఉన్నాడు. ఇక రెండవదిగా ద షీప్స్ ప్రొవిజన్. ఈ గొర్రెలకు ఆ కాపరి ఏమి సమకూరుస్తున్నాడంటే 2 నుంచి 5 వచనాల్లో ఈ మాటలు రాయబడి ఉన్నాయి. ఒకటి, రెస్ట్, పచ్చిక బయలున. కాబట్టి శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు. కాబట్టి యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. రెస్ట్ అనే మాట మనం చూస్తాం. 3వ వచనంలో గైడెన్స్. ఆయన నిన్ను తన సలహా సూచనలు ఇచ్చి నడిపిస్తూ ఉన్నాడు. గైడెన్స్. అందుకే తన నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. కాబట్టి నీవు ఎలా నడవాలో, ఏ మార్గంలో నడవాలో ఆయన ముందుండి నిన్ను నడిపిస్తూ ఉన్నాడు. 4వ వచనములో కంఫర్ట్ అంటే నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. 4వదిగా 5వ వచనములో అబుండెన్స్ అనగా మరి దేవుడు సమృద్ధిని దేవుడిచ్చాడు. కాబట్టి
పచ్చిక బయలు శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గాలలో నన్ను నడిపించుతున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను నడిచినను ఏ అపాయమునకు భయపడను, ఎందుకనగా నీవు నాకు తోడై ఉందువు. నీ దుడ్డు కరియు నీ దండమును నన్ను ఆదరించు. ప్రియా దేవుని ప్రజలారా, కాబట్టి గొర్రెలమైన మనకు ఆయన విశ్రాంతిని దేవుడు ఇచ్చే దేవుడిగా ఉన్నాడు. ఆ విశ్రాంతి ఏంటంటే, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగచేయుదును. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28-29 వచనాల్లో, మీరు నా యొద్దకు వచ్చి నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి కలుగును. నా యొద్దకు రండి, నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి. కాబట్టి రెస్ట్ ఎక్కడ దొరుకును అంటే, యేసయ్య నొద్దకు వచ్చి యేసయ్యను హృదయంలో చేర్చుకుంటే, యేసయ్య చెప్పేవి నేర్చుకొని ఆ ప్రకారము జీవిస్తే దేవుడు మనకు విశ్రాంతిని, నెమ్మదిని ఆయన ఇస్తాడు. అంతేకాదు, గైడెన్స్. ఆయన తన నీతి మార్గములో మనల్ని నడిపిస్తాడు, తన సత్య మార్గములో నడిపిస్తాడు, తన వెలుగు మార్గములో నడిపిస్తాడు, తన యథార్థమైన మార్గములో ఆయన నడిపిస్తాడు. కాబట్టి కాపరి తన గొర్రెలకు లీడ్ అంటే ఆయన ముందుంటాడు. రెండవదిగా ఫీడ్, తన గొర్రెలను పచ్చిక బయలు దగ్గరికి తీసుకువెళ్తాడు, అనగా జీవాహారమైన జీవవాక్యము చేత తన గొర్రెలను మేపుతాడు. మూడవదిగా ప్రొటెక్ట్, అనగా కాపరి ఆ దొంగల చేతి నుండి, క్రూర మృగాల చేతి నుంచి తన మందను ఆయన ప్రాణము తెగించి వాటిని కాపాడుతాడు. కాబట్టి లీడ్, ఫీడ్, మూడవదిగా ప్రొటెక్ట్. కాబట్టి ద సీడ్స్ ప్రొవిజన్. మూడవదిగా ద సీడ్స్ ప్రాస్పెక్ట్. 6వ వచనములు అంటాడు, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేశాను. నీవు నా శత్రువుల ఎదుట భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది అంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ బ్రైట్ ప్రాస్పెక్ట్. రెండవదిగా ఏ బ్లెస్డ్ ప్రాస్పెక్ట్. కాబట్టి ఫర్ ద హియర్ అండ్ ఆఫ్టర్, ఇక్కడ నిత్యత్వంలో కూడా దేవుడు మనకిస్తాడు. కాబట్టి మనము యేసయ్యను మనము కాపరిగా మన జీవితానికి, మన జీవిత హృదయానికి కేంద్రంగా ఉంచుకుంటే ఆయన ఈ విధమైన ఆశీర్వాదాలు మనకిస్తాడు. అందుకే గాఢాంధకారపు లోయ, గాఢాంధకారపు లోయ. మానవుని జీవితంలో లోయలు ఉన్నాయి. ఎక్కడ లోయలు ఉన్నాయో అక్కడ పర్వతాలు ఉన్నాయి. పర్వతాలు ఉన్న చోట లోయలు ఉంటాయి, లోయలు ఉన్న చోట పర్వతాలు ఉంటాయి. మానవ జీవితంలో ఒక భాగం. కాబట్టి గాఢాంధకారపు లోయలో వెళుతూ ఉన్నప్పుడు, అయ్యో నేనొక్కదాన్ని కష్టపడుతున్నా, నేనొక్కడినే శ్రమ పడుచున్నానని వాపోచున్నావా? దేవుడు అంటున్నాడు, నేను నీతో కూడా ఉన్నా, యుగ సమాప్తి పర్యంతరం, నీ మరణము వరకు నేను నీకు తోడుగా ఉంటా. కాబట్టి మన దేవుడు ఇమ్మాన్యుయల్, గాడ్ విత్ us, ఎల్లప్పుడూ మనతో ఉన్నాడు. గాఢాంధకారపు లోయలో ఆయన ఉన్నాడు, పర్వత శిఖర అనుభవాల మీద ఆయన మనతో ఉన్నాడు. కాపరి దగ్గర 2 కర్రలు ఉంటాయి. ఒకటి దుడ్డు కర్ర. ఈ దుడ్డు కర్ర శత్రువు మీద ఉపయోగించేది, దండమేమో గొర్రెల మీద ఉపయోగించేది. కాబట్టి కాపరి దగ్గర ఉన్న ఈ 2 ఆ యొక్క పనిముట్లను మనము చూస్తే, లేక ఈ 2 వాటిని మనం చూచినప్పుడు, ఈ దుడ్డు కర్ర తోడేలు, సింహము, ఎలుగుబంటి, పులులు
మరి దొంగలు వచ్చినప్పుడు తరిమి మరి వాటి చెర నుంచి, వాటి కబంధాస్తాల నుంచి తన గొర్రెలను విడిపిస్తాడు. కాబట్టి కాపరి దగ్గర మరి దుడ్డు కర్ర శత్రువు మీద ఉపయోగించేది. రెండవదిగా నీ దండము. మనము తప్పు చేస్తే, మనము తప్పు త్రోవలలో వెళుతూ ఉంటే అప్పుడప్పుడు దేవుడు దండిస్తాడు. కొన్నిసార్లు గొర్రెలు వెలుచూ ఉంటే కొన్ని గొర్రెలు బలిసినవి త్రోవ తప్పి పొదలలోకి వెళుతాయి. పొదలలోకి వెళితే అక్కడ శత్రువు పొంచి ఉంటాడు. కాబట్టి శత్రువుకు అవి ఆహారంగా మారుతాయి. ఆ విషయాన్ని కాపరి ఎరుగును గనుక తన దగ్గర ఉన్న దండము తీసుకొని ఆ ప్రక్కకు తొలగిన పొదలలోకి వెళుతున్న గొర్రెను దండాన్ని ఉపయోగించి దాన్ని మరలా మందలో ప్రవేశపెడతాడు. ఎందుకంటే అది మందలో ఉంటేనే క్షేమం. మందను విడిచి, మందను దాటి అది ప్రక్కకు తొలగితే అది శత్రువుకు ఆహారంగా మారుతుంది. అందుకే దండాన్ని మనము అప్పుడప్పుడు ఆయనను మరిచినప్పుడు, ఆయనను విడిచినప్పుడు, ఆయన సన్నిధి నుండి తొలగిపోయినప్పుడు, ఆయనకు దూరంగా మనం ఉన్నప్పుడు దండాన్ని ఉపయోగిస్తాడు. అనారోగ్యం అనే దండం, అప్పుల దండం, మన జీవితాలలో కొదువ కొరత లేమి అనే దండాన్ని ఉపయోగిస్తాడు. కాబట్టి వాటి ద్వారా మనము సరి చేయబడాలి. కాబట్టి నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. కాబట్టి దండాన్ని ఉపయోగించుటలో అర్థం ఏమిటంటే నిన్ను ఆదరించటానికి, నిన్ను నాశనము చేయటానికి కాదు. నాకెందుకు ఇలా జరగాలి, నా జీవితంలో నా కుటుంబానికి దేవుడు ఎందుకు ఈ లోటు పెట్టాడు, ఈ కొరత పెట్టాడు, ఈ కొదవ పెట్టాడు అని అనుకోకూడదు. కాబట్టి నీకు కొరత లేని కొదువ ఎందుకు పెట్టాడంటే నీవు ఆయన దగ్గరకు రావాలి, ఆయనను తలంచుకోవాలి, ఆయనకు నీవు సరెండర్ కావాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదు. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులనుగా ఆయన మారుస్తారు. కాబట్టి మన ప్రవర్తన దేవునికి ఇష్టకరంగా ఉన్నప్పుడు మన శత్రువులైన వారిని సైతము మనకు ఆయన మిత్రులనుగా చేస్తాడు. కాబట్టి మన ప్రవర్తన దేవునికి సరి అయినదిగా, సక్రమమైనదిగా, అన్యోన్యకరమైనదిగా ఉంటే మన శత్రువుల మనస్సును కూడా దేవుడు మారుస్తాడు. కాబట్టి నూనెతో నా తల అంటి ఉన్నావు అంటాడు. నూనె ఒకటి అది చాలా నునుపైనది, మృదువుగా నడిపిస్తుంది. కాబట్టి ఎటువంటి ఘర్షణ లేకుండా మరి అది నడిపిస్తుంది. నూనె పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యంగా ఉన్నది. నూనెతో నా తల అంటి ఉన్నావు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని మనము కలిగి ఉన్నాం. అంతేకాదు నా గిన్నె నిండి పొర్లుచున్నది. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నప్పుడు, ఆయన నీతో ఉన్నప్పుడు, నీ మధ్య ఉన్నప్పుడు నా గిన్నె నిండి పొరలుచున్నది అంటాడు. ముందు నిండాల, సగం ఉంటే కాదు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండిన తర్వాత అది పొంగి, అది పొరలి, అది అనేకులను కూడా తృప్తిపరుస్తాడు. కాబట్టి ముందు చెరువులు నిండాల, ప్రాజెక్టులు నిండాల. నిండితేనే కానీ అవి పొరలి, అవి ప్రవహించి అనేకమైన ఎడారులను అవి ఏం చేస్తాయంటే తడుపుతాయి. మరి భూమికి కావలసిన మరి ఆ యొక్క నీటినిచ్చి విత్తనాలు వేసుకోవడానికి, మరి ధాన్యాన్ని సమకూర్చుకోవడానికి ఈ నీరు ఉపయోగపడుతుంది. కాబట్టి నూనెతో నా తలాంటి ఉన్నావు. నేను చిరకాలము యెహోవా మందిరములో నివాసము చేసి, చిరకాలం ఒక రాజు తీర్మానం ఏమిటంటే యెహోవా మందిరములు. మరి ఈ దినాల్లో మందిరాలే తెరవలేదు కదా. ఎలా ఉండాలంటే నీ హృదయమే దేవుని మందిరం,
నీ కుటుంబమే దేవుని మందిరం. కాబట్టి నీవు ఎక్కడ ఉంటే దేవుని మందిరంగా నీవు పిలువబడుచున్నావు. కాబట్టి విశ్వాసుల సమూహమే దేవుని మందిరం. అందుకే 1 పేతురు 2వ అధ్యాయంలో మనం చూస్తాం, మీరు సజీవమైన రాళ్ళ వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుచున్నారు. మందిరం అంటే భౌగోళిక సంబంధమైనది కాదు. ఇటుకలు, సిమెంటు, లేక మరి రాళ్ళు, మరి స్టీలు, ఇవి కాదు. అవి తుఫానులు వస్తే, అవి భూకంపాలు వస్తే కూలిపోతాయి. కానీ సజీవమైన ఆత్మ సంబంధమైన సజీవమైన రాళ్ళ వలె మనము కట్టబడుచు ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసం చేశాను. కాబట్టి నీ తీర్మానం ఏమిటి? నీ చిరకాలం యెహోవా మందిరములో నేను నివాసము చేస్తాను అంటే నేను యేసుతోనే ఉంటాను, యేసునే వెంబడిస్తా, యేసు యొక్క ఆలోచన, యేసు యొక్క మరి జీవిత విధానాన్ని నేను అవలంబిస్తా. అది దావీదు తీర్మానం. కృపాక్షేమములే నా వెంట వచ్చు. దావీదు ఎప్పుడూ కూడా ఆయన అధికారం వెంట పడలే. గొర్రెలు కాస్తున్న దావీదును దేవుడే కోరుకొని పాడి గొర్రెలను వెంబడించటం అనిపించి తన ప్రజలైన యాకోబును, తన స్వాస్థ్యమైన ఇజ్రాయేలును మేపుటకై ఆయన దావీదును రప్పించి. కాబట్టి కృపాక్షేమములే. రెండవదిగా ఆయన ఎన్నడూ ఐశ్వర్యం కోసం ప్రయాసపడలేదు. మూడవదిగా బంగారు కోసం ప్రయాసపడలేదు. వెండి కోసం నాలుగవదిగా ప్రయాసపడలేదు. ఆయన ఎప్పుడూ కూడా రాజ్యము కోసం ప్రయాసపడలేదు. కాబట్టి దావీదు దేవుని వెంట పడ్డాడు. దావీదు వెంట దేవుడు రాజ్యం ఇచ్చాడు, దేవుడు ఐశ్వర్యం ఇచ్చాడు, దేవుడు బంగారు ఇచ్చాడు, దేవుడు వెండి ఇచ్చాడు, దేవుడు దాసీలను ఇచ్చాడు. కాబట్టి ఎవరి వెంట పడుతున్నా? మనుషుల వెంట, లోకము వెంట, నాయకుల వెంట, బోధకుల వెంట పడుతున్నామా? నీవు దేవుని వెంట పడితే దేవుడు నీ వెంట వాటిని పంపుతాడు. నీవు డబ్బు వెంట పడితే, మనుషుల వెంట పడితే, లోకస్తుల నాయకుల వెంట పడితే వారు పక్షులు రెక్కలు ధరించి ఈ విధంగా ఎగిరిపోతారు. కాబట్టి నీ వెంట దేవుడు కృపాక్షేమములు పంపాలంటే నీవు దేవుని వెంట పడాలని దేవుడు ఆయన కోరుచున్నాడు. బిడ్డ, నీవు నా వెంట పడితే, నీవు నా వెంట వస్తే, నీవు నా వెంట ఉంటే నీకు నేను అన్నీ ఇస్తానంటాడు. ఒక పాట ఉంది, నీ వెంట నేను నడిచెద దేవా, నీ వాక్యము నేను ప్రకటించేదనయా, నీ రాకడకై నే వేచి ఉంటిని, నీ రాకడకై నే వేచి ఉంటిని, నీ కొరక నేను జీవించుచుంటిని, నీ కొరక నేను జీవించుచుంటిని, నీ ప్రేమ ఎంతో మధురం, నీ ప్రేమ ఎంతో అమరం, నీ వెంట నేను నడిచిన దేవా. కాబట్టి దేవుడు ముందు, దేవుని వెంట మన వెంట లోకం ఉండాలి. లోకము మన ముందు ఉండకూడదు, లోకము వెంట మనము పడకూడదని దేవుడు తెలియచేస్తున్నాడు. కాబట్టి కీర్తన ద్వారా ద సమ్ ఆఫ్ కాంటెంట్మెంట్, తృప్తికరమైన కీర్తన. కాబట్టి దేవుణ్ణి మనము వ్యక్తిగతమైన మంచి కాపరిగా, రెండవదిగా ఆత్మల అధ్యక్షుడైన కాపరిగా, మూడవదిగా గొప్ప కాపరిగా, నాలుగవదిగా ప్రధానమైన కాపరిగా మనము ఉంచుకున్నట్లయితే దేవుడు మనకు ఏ కొదువ లేకుండా చేస్తాడు.
మన అవసరాలు తీరుస్తాడు. మన విలాసాలు, కోరికలు ఆయన తీర్చడు. మనకేది అవసరమో అప్పుడు అది ఆయన ఇస్తాడు. ఆహారమా, వస్త్రాల, ఇల్ల, గర్భఫలమా, ఉద్యోగమా, వివాహమా, లేక ఇల్ల, ఏదైనా కూడా మన అవసరాలను దేవుడు తీరుస్తాడు. తన బిడ్డల అవసరాలను ఆయన ఎన్నటికీ కూడా ఆయన తీరుస్తూ వారికి చాలిన దేవుడుగా ఆయన ఉన్నాడు అని అనేక సార్లు అనేకుల జీవితాలలో ఆయన రుజువు పరుచుకున్నాడు. కాబట్టి ఆయన నమ్మదగిన వాడు. మనము నమ్మదగని వారమై ఉన్నప్పటికీ మన పట్ల ఆయన నమ్మదగిన దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఈ కీర్తన ద్వారా నీవు కాపరిని ఎవరిని ఉంచుకుంటున్నావు? నీకు దేవుడే యేసయ్య నీ కాపరైతే నీకు దేవుడు ఆయన నీ అవసరాలు తీరుస్తాడు. ఆయన నిన్ను ముందుని నడిపిస్తాడు. ఆయన శత్రువుల ఎదుట నిన్ను తల ఎత్తుకునే వానిగా చేస్తాడు. నీ గిన్నె నిండి పొరలేటట్టు చేస్తాడు. అంతేకాదు కృపాక్షేమాలు నీ వెంట వచ్చేటట్లు చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి యేసయ్య, నీకు వందనాలు. ఈ దినాన ఈ యొక్క తృప్తికరమైన 23వ కీర్తన ద్వారా మాతో మాట్లాడినందుకై స్తోత్రాలు. ప్రభువా నాయనా, మా జీవితాలలో కూడా యేసయ్యనే మేము మా హృదయానికి కేంద్ర బిందువుగా ఆయనను కాపరిగా ఉంచుకొని ఆయన అడుగు జాడలలో మేము నడుస్తూ ఆయన స్వరాన్ని వింటూ ఆయన దొడ్డిలో ఉంటూ ఆయన కోసం మేము జీవించులాగిన సహాయము చేయమని, ఇంకా అనేకులు తప్పిపోయిన గొర్రెవలే త్రోవ విడిచి తిరుగుతూ ఉన్నారు. అటువంటి వారిని కూడా మీరు వెదకుచున్నారు. దుర్బలమైన వాటిని బలపరుస్తున్నారు. గాయపడిన వాటిని కడుతున్నారు. తోలి వేసిన వాటిని దేవా మీరు తిరిగి తోడుకొని వస్తున్నారు నాయనా. మరి వాటిని కనుగొని వెదకి దేవా మీరు రక్షిస్తున్నారు. అందుకే మీరు మంచి కాపరి. కాబట్టి నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణము పెట్టునని సెలవిచ్చారు. మా దేవా, ఇంకా అనేక మంది ఈ గొర్రెల మంచి కాపరి అయిన యేసయ్య వద్దకు వచ్చి యేసయ్యను తమ హృదయాలలో రక్షకునిగా స్వీకరించుటకు సహాయము చేయమని, అనేకులు యేసయ్య శిలువ శక్తిని, శిలువ సువార్తను, శిలువ సత్యాన్ని నమ్మునట్లు సహాయము చేయమని, మీ దగ్గరకు వచ్చే ప్రతి ఒక్కరికి కూడా విశ్రాంతిని, నెమ్మదిని, ఆదరణను, అయినా సమాధానాన్ని మీరు ఇస్తూ ఉన్నారనే విషయాన్ని ఎరుగుటకు సహాయము చేయమని యేసయ్య నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.